సిచ్యువేషన్స్లో బ్యాలెట్లోనే మనకు మొదట ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో చూస్తే పోస్టల్ బ్యాలెట్లో కూడా ఆల్మోస్ట్ 50 స్థానాలలో కాంగ్రెస్ లీడ్గా ఉంటే 13 స్థానాలకే బీఆర్ఎస్ ఆగిపోయింది. అట్లాంటిది ఇప్పుడు అన్ని స్థానాల్లో ఆల్మోస్ట్ మనము క్లియర్గా 119 నియోజకవర్గాల్లో చూసుకుంటే 1, 2 లేదా 3 ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ లీడింగ్లో కనబడతా ఉంది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఒక ఫ్లో వెళ్ళిపోతూ ఉంది. సో ఈ స్ట్రాటజిక్ టీమ్స్ కానీ లేదా సర్వే టీమ్స్ కానీ లేకపోతే కొన్ని ఇచ్చినటువంటి సర్వేస్ అన్నీ కూడా కాంగ్రెస్ అన్నటువంటి పాయింట్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇది నిజంగా కూడా వర్క్ అయింది అని చెప్పుకోవచ్చా? అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీస్ వల్లే ప్రజలు మారారు. సో కాంగ్రెస్ని రావాలనుకుంటున్నారు. కేసీఆర్ పరిపాలన చూశారు 10 సంవత్సరాలు. సో మరొక మార్పును తీసుకురావాలి అంటే అది మళ్ళీ కాంగ్రెస్తోనే అన్నటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చిందంటారు శ్రీనివాస్ రెడ్డి గారు? డెఫినెట్గా అండి ప్రణయ్ గారు. అంటే పబ్లిక్లో ఏంటంటే కేసీఆర్ పాలన ఎట్లుందంటే వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని జనరల్ కాదు కానండి. ఆయన మీరు ప్రతి చూడండి ప్రతి స్కీమ్ వెనక స్కామ్ ఉన్నమాట యథార్థం కాదా? మిషన్ భగీరథ కమిషన్ కాదా? మరి ఏదైతే ఇవాళ మనం మేడిగడ్డ బ్యారేజ్ చూసామో దాదాపు 2,25,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇవాళ ఏలాడే వంతెన సిస్టమ్ కట్టాడు. మొన్న అందరం చూసాము. అది ఎవరి సొమ్ము ఎవరిది? తెలంగాణ ప్రజానీకాన్ని కదా. తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనకు 5 లక్షల బడ్జెట్ ఉంటే తెలంగాణ అది 2013-14 ఆ టైంలో ఇవాళ 14 లక్షల కోట్ల రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది. మరి ఇంత ఇన్కమ్ వస్తుంటే ఈ డబ్బంతా అడిగిపోతుంది. అయినా కూడా కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ రోజు మనకు 60,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంటే ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల తగులు బడ్జెట్ అంటే అప్పులు చేశారు. ఈ 5 లక్షలు ఆ 15 లక్షలు ఎవ్రీ ఇయర్ వస్తుంది. అంటే 20 లక్షల దగ్గర ఎవరికి పోతుంది ఇవాళ? తెలంగాణ ప్రజలకు చేసింది ఘోరంతా. తెలంగాణ ప్రజానీకానికి దొబ్బింది కొండంతా. స్పష్టంగా చెప్తాను అమ్మా న్యూస్ ప్రేక్షకుల ద్వారా. ఇంకొక పాయింట్ ఏంటంటే గతంతో పోల్చుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఈసారి యువత ఓటింగ్ అనేది కీలకంగా మారింది. మనకు ఆల్మోస్ట్ 2018కి ఇప్పటికి పోల్చుకుంటే 30 నుంచి 40% యువత ఓటింగ్ అనేది పెరిగింది చాలా వరకు. సో ఈ యువత ఓటింగ్ను కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాప్ చేసుకుందని చెప్పుకోవచ్చా? ఈ యువ వికాసం అనేటువంటి ఒక మీ 6 గ్యారెంటీస్లో ఒక వికాసం ఆల్మోస్ట్ అందులో ఒక పథకం ఉంది, ఒక గ్యారెంటీ. సో దాంతోపాటుగా యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి మీరు సర్వనాలో పెట్టినటువంటి ఒక సభ ప్రియాంక గారి అధ్యక్షతన పెద్ద ఎత్తున జరిగింది. సో వీటన్నిటి ఇంపాక్ట్ కూడా స్టూడెంట్స్ పై పడింది. ఆ స్టూడెంట్స్ కూడా డైవర్టెడ్ టు కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం అంటే ఇక్కడ ప్రణయ్ గారు ఒక వర్గం కాదు. ఇక్కడ విద్యార్థులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, రైతులు కానీ, అదేవిధంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ఇవాళ అన్ని సామాజిక వర్గాలు ఇవాళ బీసీ సామాజిక వర్గాలు ఇవాళ తెలంగాణలో వండర్ఫుల్గా కాంగ్రెస్ పార్టీకి మోటివేషన్ అయ్యారు. మీరు చూడండి బీసీ నినాదంతో మరి బీజేపీ ఒక కొత్త గేమ్ ఆడాలని చూసింది తెలంగాణ సమాజాన్ని. ఏదైతే మతంతో ముడిపెట్టాలనుకుంటే వర్కౌట్ కాకపోవడంతో ఎమ్మటే తీసుకొచ్చి కులాన్ని మేము బీసీ సీఎం చేస్తామన్నారు. బీసీ సీఎంని ఎలా చేస్తారండి? ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఉన్నటువంటి బండి సంజయ్ గారిని తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అది ప్రజలు ఎవరు నమ్మలే. స్పష్టంగా అర్థమైంది. చెప్పడానికి చేయడం అసలు ఊరికి ఊరుకున్నా పోయేది. ఆయన పాపం మంచి బండి సంజయ్ తొండి సంజయ్ ఆయన ప్రయత్నం ఆయన చేశారు. పాపం కష్టపడ్డాడు, ఫైట్ చేసిండు. వాము ఈయన బాగా కష్టపడతాడు, ఈయన ఓట్లని జీల్చి కాంగ్రెస్ క్లబ్ చేకూర్చుంటుందని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారిని పెట్టారు. మరి కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్, ఆయన ఉన్నోడికి ఇంకొక పదవి ఇచ్చారు. దీని అర్థమైంది కాంప్రమైజ్ కాండి మీరు. మనం కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ బాగుపడేటట్టుంది. కాబట్టి మనందరం ఒక కొల్లుడు కావాలని చెప్పేసి ఇది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ఇలా కొల్లుడినెస్ అనేది. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో కూడా కవితను అరెస్ట్ చేయకపోవడంతో కూడా పబ్లిక్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. మీరు చూడండి మొన్న ఎంఐఎం ఏం చేసింది? మొన్న గోషామాల అభ్యర్థిని కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టదండి ఎంఐఎం గోషామాల్? ముస్లిం ఏరియాలో అభ్యర్థిని పెట్టారు కదా. ఎక్కడో బీహార్లో పెట్టారు, పశ్చిమ బెంగాల్లో పెట్టారు, ఎవడో మన ఇండియాలో మొత్తం పెడుతున్నారు వాళ్ళు. అయినా పెట్టలే. అంటే అక్కడ బీజేపీకి లబ్ధి చేకూర్చే పని చేయాలి. అంటే వీళ్ళ ముగ్గురు మధ్య రహస్య ఒప్పందాలు, రహస్య స్నేహితులు మీరు గమనించండి. అది తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మనము ఒకసారి కొన్ని నియోజకవర్గాల్లో 5-4 రౌండ్లు కూడా ముగిశాయి. ఒకసారి చూస్తే మంత్రి నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిశాయి. 5 రౌండ్లు ముగిసేటప్పటికి ఇప్పుడు కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. దాదాపు 1,500 ఓట్ల లీడింగ్లో కాంగ్రెస్ కనపడుతుంది. అండ్ ఇక మరొక కల్వకుర్తి నియోజకవర్గానికి మనం చూసుకుంటే ఇక్కడ కల్వకుర్తికి సంబంధించి బీజేపీ సార్ గెయిన్ చేస్తుంది అన్నటువంటి ఆలోచనలో ఉండే. బట్ ఇక్కడ మళ్ళీ 4వ రౌండ్ ముగిసేటప్పటికి 3,563 ఓట్ల లీడింగ్తో కాంగ్రెస్ పార్టీ లీడింగ్లోకి పోతా ఉంది. అండ్ ఇక తర్వాత మనం చూసుకుంటే చొప్పదండిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా 2వ రౌండ్లో ముగిసింది. 2వ రౌండ్ ముగిసేటప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ లీడింగ్లోకి రావడం జరిగింది. దాదాపు 3,277 ఓట్ల లీడింగ్లో కాంగ్రెస్ పార్టీ కనబడుతూ ఉంది. ఆందోళనలో కూడా మనం చూసుకుంటే దాదాపు టోటల్
మనకు చూసుకున్నట్లయితే టోటల్ ఓట్లకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే 99,000 ఓట్లు పడితే ఇందులో లీడింగ్ మాత్రము మళ్ళీ కాంగ్రెస్ కనబడుతుంది. ఆల్మోస్ట్ కొన్ని నియోజకవర్గాలకు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మనం చూస్తే డిఫరెంట్ కరీంనగర్ కావచ్చు, లేదంటే మహబూబ్నగర్ కావచ్చు, అండ్ దాంతోపాటుగా ఇటు వరంగల్ సైడ్ చూసుకున్నప్పటికీ కావచ్చు, అండ్ డిఫరెంట్ నియోజకవర్గాలకు వెళ్తే ఏ నియోజకవర్గం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ లీడింగ్ కనబడుతుంది. ఇప్పుడు మనం చూసిన ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంత్రిని ఇవన్నీ కూడా. సో అక్కడ కూడా ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టులు కావచ్చు. సో ఇప్పుడు మీరు అన్న ఇంతకుముందు ప్రాజెక్టులలో అవినీతి, అండ్ దాంతోపాటుగా విద్యార్థుల విషయంలో కావచ్చు, అండ్ ఇవ్వాల్సినటువంటి పథకాల్లో అవినీతి. సో ఇవన్నిటిపైనే ప్రజల ఆలోచన అంతా కూడా డైవర్ట్ అవుతుంది. అంతకన్నా ముందు ఒక్కసారి మనం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి నిజాం కాలేజ్ నుంచి అందుబాటులో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అసలు పూర్తి స్థాయిలో అసలు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటుగా ఏ రౌండ్లలో ఏ పార్టీ లీడింగ్లోకి వచ్చిందన్న వివరాలు తెలుసుకుందాం. కృష్ణమూర్తి, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, అని దాంతోపాటుగా మెజారిటీగా కాంగ్రెస్ లీడింగ్లో కనబడతా ఉంది అని అంటున్నారు. సో నిజంగానే కాంగ్రెస్ లీడింగ్లోకి వస్తూ ఉందా, ఏ నియోజకవర్గంలో లీడింగ్ కనబడతా ఉంది? ప్రణయ్, మొత్తంగా చూస్తుంటే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చాలా చోట్ల మూడవ రౌండ్ కౌంటింగ్ కూడా పూర్తయింది. మూడవ రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి కొంత ఆధిక్యంలో ఉందని తెలుస్తుంది. అంటే సుమారుగా 64 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు వివిధ జిల్లా నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ, అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా దెబ్బతిన్నది. కేవలం 34 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంగా ఉందని తెలుస్తూ ఉన్నది. మరోవైపు పాత బస్తీలో పాగా వేసి పాత బస్తీపై గత కొంతకాలంగా పట్టున్నటువంటి ఎంఐఎం పార్టీ కూడా ఈసారి ఓటర్లు షాకిచ్చారని చెప్పొచ్చు. అక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి, అంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి అసెంబ్లీలో 7 స్థానాలు ఎంఐఎం పార్టీ ఉండగా ప్రస్తుతం 4 స్థానాల్లో కాంగ్రెస్ ఎంఐఎం లీడ్లో ఉంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నది. చార్మినార్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే, అంటే మొదటి రౌండ్ రెండవ రౌండ్ పరిశీలిస్తే కొంత బీజేపీ కొంత లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా మిగతా స్థానాలు గమనిస్తే, కామారెడ్డికి సంబంధించి చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్ పైన. అక్కడ కేసీఆర్ కూడా ఎదురుగాలి వీచిందని చెప్పొచ్చు. అక్కడ రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొంత ముందంజలో ఉన్నారు. మరోవైపు కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్లో కూడా కేసీఆర్ కొంత కష్టకాలంలో ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు కేసీఆర్ పోటీగా. ఇక్కడ ఈటల రాజేందర్ కేసీఆర్తో హోరాహోరీ తలపడుతున్నారని చెప్పేసి వస్తున్నటువంటి కౌంటింగ్ రిజల్ట్ బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. మరోవైపు పరిశీలిస్తే కొడంగల్ సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు, అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. కొంతకాలంగా ఆయన కూడా, అంటే పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఒంటి చేతిపై కాంగ్రెస్ ప్రచారం నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఆయన కొడంగల్లో అదృష్టాన్ని పరిష్కరించేందుకు నిర్ణయించారు తొలుత. అయితే కేసీఆర్ ఎప్పుడైతే కామారెడ్డి బరిలో నిలిచారో అక్కడ, అంటే కామారెడ్డి ప్రజల నుంచి వ్యతిరేకంగా వస్తూ ఉన్నది. సమాచారం తెలుసుకున్న వెంటనే కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమై రేవంత్ రెడ్డిని బరిలో దించింది. దీంతో రేవంత్ రెడ్డి కొడంగల్తో పాటు అక్కడ మన కామారెడ్డిలో కూడా కేసీఆర్, ఇటు కొడంగల్లో తన సొంత నియోజకవర్గం, మొదటి నుంచి కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం, కొడంగల్ నుంచి విజయం సాధిస్తూనే కామారెడ్డిలో కేసీఆర్ పైన విజయం సాధించేందుకు ఆయన ముందుకు దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. మరోవైపు కేసీఆర్ సంబంధించినట్టు, అంటే ఇటు హరీష్ రావు సిద్దిపేటలో అప్రతిహతంగా తనకు ఎదురు లేదు, మరోసారి ఆయన తన విజయ పరంపరను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు సిరిసిల్లలో కేటీఆర్ నిన్నటి వరకు డిప్యూటీ సీఎం, సెకండ్ సీఎం, యువరాజు అని ఏదైతే జనాల నుంచి ప్రశంసలు పొందారో, కేటీఆర్ కూడా సిరిసిల్లలో కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారని తెలుస్తా ఉన్నది. అక్కడ సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి, ఆయన కూడా 3 సార్లు కేసీఆర్ పైన పోటీ చేసి అదృష్టాన్ని పరిస్థితిలో ఉన్నారు. ఈసారి కేకే మహేందర్ రెడ్డి వైపు కొంత సిరిసిల్ల ఓటర్లు మొగ్గు చూపాలని మొదటి 2 రౌండ్ల ఫలితాలను బట్టి మనకు తెలుస్తా ఉన్నది. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతా ఉన్నది. దీంతో ఎటువంటి అనుమానం లేదని తెలుస్తా ఉన్నది. 64 స్థానాల్లో ఇప్పుడు ఉన్నప్పటికీ మొత్తంగా కౌంటింగ్ పూర్తయ్యేవరకు, అంటే కొన్ని రౌండ్లలో కొంత మారుతూ ఉంటుంది. ఆయా పార్టీలు, పరిస్థితులు, అభ్యర్థులు, స్థానికంగా ఉన్నట్టు సమస్యలు, స్థానికంగా ఉన్నట్టు ప్రజాభిప్రాయం మేరకు కొంత చివరి ఫలితం కూడా మార్పు తెచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా
70 స్థానాలలో ఆధిక్యంలో గెలిచి ఏకచక్రాధిపత్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సిద్ధంగా ఉన్నదని మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. బీఆర్ఎస్ అంటే మొదటి నుంచి ఏదైతే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ది బలం కాదు బలుపు అని ఏదైతే మొదటి నుంచి అంటా ఉన్నారో అదంతా తప్పు అని ప్రజలు ఇప్పుడు ఓట్ల ద్వారా తమ ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మరోవైపు పాత బస్తీ పైన ఇంతకాలం తన ఆధిపత్యాన్ని చెలాయించినటువంటి ఎంఐఎం కూడా ఈసారి పాత బస్తీ ఓటర్లు రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లీడింగ్లో కనబడుతూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అయితే ముందంజలో కనబడుతుంది. బలమైనటువంటి నేతలు అని చెప్పుకున్నటువంటి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కొంత రెండో స్థానానికే వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మనకు కృష్ణమూర్తి గారు చెప్పారు, ఆల్మోస్ట్ కాంగ్రెస్కి సంబంధించిన లీడింగ్ హైయెస్ట్ కనబడుతోంది. ఈ హైయెస్ట్కి సంబంధించిన లీడింగ్లలో ఇప్పటికి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఫామ్ అయ్యేటువంటి సిచ్యువేషన్సే కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే గ్యారంటీస్ వల్ల కూడా కొంత ప్రభావితం పడుతూ ఉంది. మొదటి నుంచి ఏదైతే బీఆర్ఎస్ కొంత వ్యవహారి కావచ్చు, అంటే మొదటి నుంచి బీఆర్ఎస్కి సంబంధించిన యాటిట్యూడ్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇస్తా అన్నటువంటి హామీలు కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, ఇదంతా కూడా ఆ బిహేవియర్ పైన ఇంపాక్ట్ చూపించి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది వాస్తవానికి వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలకి సరైనటువంటి సమాధానం కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది అంటారా? డెఫినెట్గా అండి ప్రణయ్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజలలో ఒక తప్పుడు సంకేతం తీసుకుపోయి కేసీఆర్